హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎస్పి యూనిట్. ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టుగా విఎస్పి యూనిట్ తోటి మన విశ్వం కంప్యూటర్స్ కొలాబరేట్ అయ్యండి మీకు కంప్యూటర్ వీడియోస్ని అందించడం జరుగుతుంది. ఈరోజు మన వీడియోలో జావాలోని సెకండ్ ఇంపార్టెంట్ టాపిక్ని మనం డిస్కస్ చేయబోతున్నామండి. సెకండ్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి ఇక్కడ విజిబిలిటీ మోడ్స్ అండి. ఇది షార్ట్ క్వశ్చన్కి రావచ్చు లేదా లాంగ్ క్వశ్చన్కి రావచ్చు. విజిబిలిటీ మోడ్స్లో మీరు మెన్షన్ చేసేటప్పుడు ఒకవేళ షార్ట్ క్వశ్చన్కి వస్తే అవి ఎందుకు యూజ్ చేస్తున్నారని చెప్తే సరిపోతుంది. ఆ విజిబిలిటీ మోడ్స్ మీరు ఎలా యూజ్ చేస్తారు, ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారు అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇక్కడ విజిబిలిటీ మోడ్స్, విజిబిలిటీ కంట్రోల్స్ ఏమున్నాయనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ విజిబిలిటీ మోడ్స్ అనేవి మనం కొత్తగా చదవట్లేదండి, మనకు C++లో కూడా ఈ విజిబిలిటీ మోడ్స్ అనేవి ఉన్నాయి. అయితే ఈ విజిబిలిటీ మోడ్స్ ఏం చేస్తున్నాయి అంటే యాక్సెసిబిలిటీని చెప్తాయండి. మనకు యాక్సెసిబిలిటీని చెప్తాయి. మీరు వేరియబుల్ని కానీ లేదా క్లాసెస్లో మెంబర్స్ని కానీ మీరు డిస్కస్ చేస్తారు కదా, లేదా డిక్లేర్ చేస్తాం కదా, ఆ పర్టికులర్ మెథడ్స్ని కానీ వేరియబుల్స్ని కానీ మీరు ఏ క్లాస్ వరకు యాక్సెస్ చేయొచ్చు, ఏ మెథడ్ వరకు యాక్సెస్ చేయొచ్చు అన్నది ఈ విజిబిలిటీ కంట్రోల్ మనకు డిస్కస్ చేసి చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకు జావాలో వచ్చేటప్పటికి మనం యాక్సెస్ మాడిఫైయర్స్ అనేవి యూజ్ చేస్తామండి. యాక్సెస్ మాడిఫైయర్స్ని యూజ్ చేస్తాం ఇన్ ఆర్డర్ టు సే విజిబిలిటీ. మాడిఫైయర్స్ అనేవి మీరు యూజ్ చేస్తారు అని చెప్పొచ్చు. అయితే ఈ మాడిఫైయర్స్ అనేవి మనకు కొత్త కదండి, మీరు C++లో నేర్చుకున్నట్టుగానే ఇక్కడ మాడిఫైయర్స్ ఏముంటాయంటే ఫస్ట్ వన్ పబ్లిక్ విజిబిలిటీ కంట్రోల్. అయితే ఈ పబ్లిక్ విజిబిలిటీ కంట్రోల్లో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం డిక్లేర్ చేసిన వేరియబుల్ కానీ మనం డిక్లేర్ చేసిన మెథడ్ కానీ ఎప్పుడైతే మనం పబ్లిక్ చేస్తామో ఆ పర్టికులర్ మెథడ్ కానీ ఆ పర్టికులర్ వేరియబుల్ కానీ అన్ని క్లాసెస్ యాక్సెస్ చేసుకునే కెపాసిటీ మనం ప్రొవైడ్ చేస్తున్నట్టు, మనం పర్మిషన్ ఇస్తున్నట్టు. ఆ పర్టికులర్ వేరియబుల్ని కానీ మెథడ్ని కానీ ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు అని మనం పర్మిషన్ ఇస్తున్నట్లండి. సింపుల్గా మీరు ఒక స్టేట్మెంట్ చెప్పొచ్చు, మేక్స్ అ వేరియబుల్ ఆర్ మెథడ్ విజిబుల్ ఇన్ ఆల్ ద క్లాసెస్. అన్ని క్లాసెస్ వీటిని యాక్సెస్ చేసుకోవచ్చు, అన్ని ప్యాకేజెస్లో వీటిని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. సెకండ్ విజిబిలిటీ కంట్రోల్ వచ్చేసి మనకి ఇక్కడ ప్రైవేట్ అండి. సింపుల్, మన పబ్లిక్కి క్వైట్ ఆపోజిట్ మీ ప్రైవేట్ అని చెప్పొచ్చు. మనం ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ తీసుకుంటే మీ పబ్లిక్ అనే విజిబిలిటీ కంట్రోల్ ఎలా ఉంటుంది అంటే ఒక పబ్లిక్ ఫిగర్ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మనం చేసే ఫంక్షన్కి ఇన్వైట్ చేయకపోయినా వచ్చినప్పుడు మనం ఎటువంటి రిస్ట్రిక్షన్స్ పెట్టలేమండి. మేము ఇన్వైట్ చేయలేం కదా, మీరు రావద్దు అని చెప్పడానికి రాదు, ఎందుకంటే ఆయన పబ్లిక్ ఫిగర్ కాబట్టి వీటిని ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు. సో అటువంటివే మనకు పబ్లిక్. అయితే ఈ ప్రైవేట్ ఎట్లాంటిది అంటే మన ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అవుతాయండి. అంటే ప్రైవేట్ స్పేస్లో మనం ఏం చేస్తామంటే మన ఫ్యామిలీ మెంబర్స్ని, ఫ్రెండ్స్ని మాత్రమే ఇన్వైట్ చేసి చేసుకునేది ప్రైవేట్ పార్ట్. అట్లాంటివి మనకి ప్రైవేట్ స్పెసిఫికేషన్స్, ప్రైవేట్ విజిబిలిటీ కంట్రోల్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మన ప్రోగ్రామింగ్లో ఈ వేరియబుల్స్, మెథడ్స్ మీరు ఏ క్లాస్లో అయితే డిక్లేర్ చేస్తారో ఆ క్లాస్ మెంబర్స్ మాత్రమే వాటిని యాక్సెస్ చేసుకునే కెపాసిటీ మనకు ప్రైవేట్ అనే ఒక మాడిఫైయర్ మనకు ప్రొవైడ్ చేస్తున్నాయండి. అంటే మీరు ఏ పర్టికులర్ క్లాస్లో అయితే దాన్ని డిక్లేర్ చేస్తారో అదే క్లాస్ మెంబర్స్ వాటిని యాక్సెస్ చేసుకోగలుగుతాయి. ఇది మీరు గుర్తుంచుకోవాలండి. ఇక్కడ మనం అదేవిధంగా నెక్స్ట్ మాడిఫైయర్ని కనుక చూసినట్టయితే, నెక్స్ట్ విజిబిలిటీ కంట్రోల్ని కనుక చూసినట్టయితే థర్డ్ వన్ ప్రొటెక్టెడ్ అండి. ఇక్కడ ఈ వర్డ్స్ అనేవి మీకు కొత్త కదండి, ఆల్రెడీ మీకు కంప్యూటర్ నాలెడ్జ్ కనుక ఉంటే లేదా మీరు ఆల్రెడీ C++ చదివి ఉంటే ఇవన్నీ మనం ఆల్రెడీ చూసే ఉండినాం. అయితే ఈ ప్రొటెక్టెడ్ విజిబిలిటీ కంట్రోల్ ఏం చేస్తుంది అంటే ఇట్ ఎక్స్టెండ్స్ ద విజిబిలిటీ టు ద సబ్ క్లాసెస్. అంటే మీ క్లాస్ లోపల మళ్ళీ క్లాస్ని డిక్లేర్ చేస్తారు కదండి, దాన్ని మనం ఏమంటున్నాం, సబ్ క్లాస్ అంటున్నాం. క్లాస్ లోపల మరి ఇంకో క్లాస్ ఉంటే దాన్ని సబ్ క్లాసెస్ అంటున్నాం. అయితే మీరు ఇక్కడ డిక్లేర్ చేసిన వేరియబుల్స్, మెథడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మళ్ళీ ఫర్దర్గా సబ్ క్లాసెస్కి ఎక్స్టెండ్ చేసే అవకాశం మనకు ప్రొటెక్టెడ్ అనే విజిబిలిటీ కంట్రోల్ మోడ్ ఇస్తుందండి. అండ్ అదర్ ప్యాకేజెస్, ఈ పర్టికులర్ క్లాసెస్ని మనం ఏ ప్యాకేజ్లో అయితే యూజ్ చేస్తున్నామో ఆ ప్యాకేజ్లో కూడా మీ ఆ వేరియబుల్స్ని, మెథడ్స్ని మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. సింపుల్గా అండి మీకు ఆ పర్టికులర్ విజిబిలిటీ కంట్రోల్స్ ఏం చేస్తున్నాయి అనేది చెప్పడం ఈ వీడియోకు మెయిన్ ఉద్దేశం. అయితే ఇది షార్ట్ క్వశ్చన్కి వస్తే మీరు ఇంతే రాస్తే సరిపోతుంది. ఒకవేళ లాంగ్ క్వశ్చన్కి వచ్చినట్లయితే మనం ఒక ప్రోగ్రామ్ రాసి దాన్ని ఎన్లాగ్ చేసి చెప్పాల్సి ఉంటుందండి. మీరు ప్రోగ్రామ్ నెక్స్ట్ మన వీడియోస్లో వచ్చే నెక్స్ట్ ప్రోగ్రామ్స్ ఏవి రాసినా అందులో విజిబిలిటీ కంట్రోల్స్ మనం యూజ్ చేయడం జరుగుతుంది. రెగ్యులర్గా మీరు పబ్లిక్ అనేది చూస్తారు లేదా లాస్ట్ కంట్రోల్ చూస్తారండి. లాస్ట్ కంట్రోల్ వచ్చేసి డిఫాల్ట్. అంటే ఒకవేళ మనం ఎటువంటి కంట్రోల్ని కనుక మెన్షన్ చేయకపోతే దాన్ని డిఫాల్ట్ విజిబిలిటీ కంట్రోల్ అంటారండి. ఇది సిమిలర్ టు మీ ప్రైవేట్ అండి.
మన ప్రైవేట్లో మనం ప్రైవేట్ మాడిఫైర్స్లో ఏదైతే చెప్పుకున్నామో సేమ్ క్వాలిటీస్ మన డిఫాల్ట్ థింగ్ కూడా చేస్తుంది. ఇట్ లిమిట్స్ ద విజిబిలిటీ టు ఓన్లీ క్లాస్. మీరు ఏ క్లాస్లో అయితే ఎటువంటి స్పెసిఫైర్స్ లేకుండా, అంటే ఎటువంటి మాడిఫైర్స్ లేకుండా డిక్లేర్ చేస్తున్నారో ఆ వేరియబుల్స్ని, ఆ మెథడ్స్ని ఓన్లీ ఆ క్లాస్కే పరిమితం చేస్తుంది. అట్లాంటి ఒక మన విజిబిలిటీ యాక్సెస్ మోడ్ని మనం ఏమంటున్నామంటే డిఫాల్ట్ విజిబిలిటీ యాక్సెస్ కంట్రోల్ అంటున్నాం. అయితే ఇక్కడ నేను మెన్షన్ చేసిన ఈ పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్, డిఫాల్ట్, మీరు విజిబిలిటీ మోడ్స్ అనొచ్చు, విజిబిలిటీ కంట్రోల్స్ అనొచ్చు. సింపుల్గా చెప్పాలి అంటే మీ దగ్గర ఉన్న క్లాస్ మెంబర్స్ని, అంటే వేరియబుల్స్ కావచ్చు, మెథడ్స్ని కావచ్చు, ఎంతవరకు దాన్ని యాక్సెస్ చేసుకోవాలి అనేది మీరు డిసైడ్ చేస్తాడని బై యూజింగ్ విజిబిలిటీ కంట్రోల్. ఓకే, ఒకవేళ ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.